వ్యాపారానికి అండ, సామాన్యులకు గుదిబండ. చూసేవారికి ఇక్కడ వాణిజ్య సిలిండర్ కనిపిస్తున్న వెనకాల గృహ అవసరాల సిలిండర్ను వినియోగిస్తున్నారు. చాలా హోటళ్లలో ఇలాంటి చిత్రాలే దర్శనమిస్తున్నాయి. మొక్కుబడిగా ముందు నిలిపి వెనకాల రాయితీ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. చాలా హోటళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఇలా ముఖ్యంగా మనకి ఇంటికి తీసుకొస్తారు కదా ఆటోలలో, వాళ్ళు ఎవరైనా ఇంటికి డోర్ లాక్ చేస్తుంటే కథం వేరే వాళ్ళకు అమ్మేస్తున్నారు. ఎక్కువ ప్రజలకు ఏటా గరిష్టంగా 15 రీఫిల్ సిలిండర్ల పంపిణీకి అనుమతిస్తారు. అంతకు మించి అవసరం ఉంటే ఏజెన్సీ ప్రత్యేక పరిశీలన తర్వాతే తీసుకోవచ్చు. 19 కిలోల కమర్షియల్ సిలిండరు 3200, గృహ వినియోగ సిలిండరు 1000-12,000కు విక్రయిస్తున్నారు. సో అలా అంతేకాకుండా వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం విపరీతంగా పెంచేయడంతో గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతుంది. చాలా హోటళ్లలో ఇవే కనిపిస్తున్నాయి. అదే అదునుగా ఏజెన్సీల నుంచి బ్లాక్ దందా నడిపిస్తున్నారు. ప్రజలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారానికి మళ్లిస్తున్నారు. సో ఇది నడుస్తుంది మన సిరిసిల్లనే కాదు, ఎక్కడైనా కూడా ఇదే నడుస్తుంది. బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. ఎక్కువ రేట్ వస్తుంది కదా అని చెప్పేసి మాత్రం ఎక్కువ సేల్ చేసేసుకుంటున్నారు. దొంగచాటుగా చాలా నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల కుటుంబాలు గ్యాస్ వినియోగిస్తున్నారు. ప్రతి నెల సగటున 48,000 పైచీలుకు సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకసారి చూడండి, జిల్లాలో వినియోగదారుల వివరాలు. ఏజెన్సీలు 12 ఉన్నాయి. సింగిల్ సిలిండర్లు 78,907, డబుల్ 41,800, దీపం 21,481, సిఎస్ఆర్ 13,280, ఉజ్వల 20,409, కమర్షియల్ 2,356. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇది ముఖ్యంగా. రిఫిల్లింగ్ కూడా వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రిఫిల్లింగ్ దందా విస్తరించింది. గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న చిన్న బుడ్డిల్లోకి నింపుతున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లు కూడా నింపుతున్నారంట. ప్రాంతాన్ని బట్టి 230 వరకు విక్రయిస్తున్నారు. ఎల్పిజి వాహనాల్లో ఇష్టరీతిగా వినియోగిస్తున్నారు. ఎల్పిజి వాహనాల్లో కూడా ఇష్టరీతిగా వినియోగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఈ దందానైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఇతర జిల్లాలో కూడా ఈ దందాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి కూడా ఈ బ్లాక్ దందానైతే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కొంచెం సర్వే చేసి మరి వారిపైన ఇలా దందాలు ఎక్కువ అమ్ముకునే వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో ఇది వాణిజ్య సిలిండర్తో పోలిస్తే తక్కువ ధరకే దొరకడంతో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సైతం ఇందుకు మొగ్గు చూపుతున్నారంట. ఇటీవల దాడుల్లో 89 గ్యాస్ బండలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా వేరే జిల్లాలు కూడా వ్యాపారానికి అండ, సామాన్యులకు గుదిబండ. సామాన్యులకైతే ఇది పెద్ద భారం అని చెప్పొచ్చు.